సార్, గులాబీ అగ్రనేతల్లో గుబులు పుట్టిస్తున్న హైడ్రా కేటీఆర్ ఫామ్ హౌస్ ను కూల్చేస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల్లో ఏ పార్టీకి లాభం జరుగుతుంది? నమస్కారం అండి. మరి ముసుగు రాజకీయాలు వద్దు. కేటీఆర్, హరీష్, సబిత వాళ్ళ బిడ్డల గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ వాళ్ళందరికీ ఫామ్ హౌస్లు ఉన్నాయి, వాటిని కాపాడుకునేందుకే ఈ ఆందోళనలు చేస్తున్నారు, ఈ మూసీ నదికి సంబంధించి అనేక విధాలుగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా మరి బీఆర్ఎస్ దగ్గర 1500 కోట్లు ఉన్నాయి, ఒక 500 ఇవ్వచ్చు కదా. అదేవిధంగా ఈటెలు మాట్లాడుతున్నారు. ఈటెల గారు ప్రధాని వద్దకు వెళ్ళి ఒక 25,000 కోట్ల రూపాయల డబ్బులు అడుగుతాం, రండి పోదాము, వెళ్ళి తీసుకొద్దాము, దానివల్ల మరి మంచి ఇళ్ళని ఎవరైతే ఇళ్ళు కూలిపోతాయో వాళ్ళకి ఇద్దామని చెప్పి కూడా ఆయన అనడం జరిగింది. మరి పేదల ఇళ్ళు కూలిస్తే ప్రభుత్వం కూడా కూలిపోతుందని చెప్పేసి కిషన్ రెడ్డి గారు చెప్పారు. మరి దీనన్నిటికంటే ముఖ్యంగా మరి మధు యాష్కి గారు ఒక్క ఇల్లు కూడా డిమాలిష్ కాదు, అవసరమైతే నేను వకీలుగా కోర్టుకు వెళ్ళి తగు ఆర్డర్ తీసుకొస్తానని చెప్పి గౌరవప్రదంగా ఆయన చెప్పడం జరిగింది. ఒక వకీలుగా, ఒక నాయకుడుగా అంత చక్కటి హామీ ఇచ్చిన తర్వాత మరి మూసీ సుందరీకరణతోటి పేదలు ఎవరికి నష్టం జరగదని చెప్పి మరి శ్రీధర్ బాబు గారు కూడా చెప్పారు. కాబట్టి అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆల్టర్నేటివ్ అకామిడేషన్ 2 బెడ్రూమ్స్ ఇల్లు ఇస్తాము, 25,000 రూపాయలు కాంపెన్సేషన్ కూడా ఇస్తామని చెప్పారు. ఇంకా అవసరమైతే ఇంకా మీరు సజెషన్స్ ఇవ్వండి, అవి కూడా తీసుకొని మరి ఖచ్చితంగా మూసీ సుందరీకరణని చేస్తామని చెప్పారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళు అనుకున్నటువంటి ఆశయాల్ని సాధిస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. దీనికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో హైడ్రా చర్యల్ని క్వశ్చన్ చేస్తూ మన కేఎఫ్ పాల్ గారు కూడా ఒక రిట్ పిటిషన్ వేశారు. దాంట్లో ఒక నెల రోజులు టైం ఇచ్చి దాని తర్వాత కనుక ఖాళీ చేయకపోతే చర్య తీసుకోవాలి, 2 రోజులు కాదు టైం ఇచ్చేది అని చెప్పి కూడా ఆయన కోరడం జరిగింది. దీని మీద హైకోర్టు వారు నోటీసులు ఆర్డర్ చేశారు, ప్రభుత్వాన్ని కౌంటర్ ఏమని చెప్పి అడిగారు. అయితే ఆల్టర్నేటివ్ అకామిడేషన్ ఇచ్చేదానికి సంబంధించి అందరికీ సమానంగా 2 బెడ్రూమ్స్ ఇల్లే ఇచ్చేస్తే మరి ఒక ఇంట్లో 10-15 మంది కూడా పెద్ద ఇల్లు కట్టుకొని ఉండేటప్పుడు ఆ ఇంట్లో ఎంతమంది అనేది చూడకుండా ఒక్క ఇంటికి ఒక ఇల్లు లాగా ఇచ్చేస్తే కొన్ని ట్రబుల్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒక్క ఇంట్లో గనక నివసించే మనుషుల సంఖ్యని బేసిస్ తీసుకొని ఇంతమంది ఉంటే ఈ రకమైన ఇళ్ళు, లేకపోతే ఇంతమంది ఉంటే ఒక 2 బెడ్రూమ్స్ ఇల్లు ఇస్తాము, ఎక్కువ మంది ఉంటే మరొక 2 బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని కనుక నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా అందరూ ఖాళీ చేసి వెళ్తారు. ఈ సజెషన్ మరి సీఎం ముఖ్యమంత్రి గారు సజెషన్స్ ఏమని అడిగారు. కాబట్టి దానికి సంబంధించి ఇట్లాంటి సజెషన్ ఒకటి నేను ఇస్తున్నాను. దాంట్లో భాగంగానే 25,000 రూపాయలు డబ్బు ఇచ్చేదానికంటే వాళ్ళు పేదవాళ్ళు అయితే వాళ్ళకి ఆల్టర్నేటివ్గా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వీళ్ళు ఎక్కడైతే ఇల్లు ఇస్తారో దగ్గర అక్కడ కానీ దానికి పరిసర ప్రాంతాల్లో కానీ ఉండే విధంగా రెంట్కి గవర్నమెంట్ యొక్క స్థలంలోనే షాపులు కట్టించిస్తే వాళ్ళ బతుకులు కూడా బాగుపడతాయి అనేది నా యొక్క ఉద్దేశం. మరి కట్టుకున్న ఇల్లు మూసీ నది భాగంలో ఉంది కాబట్టి కొట్టేస్తే దానికి చేసిన అప్పులు, బ్యాంకు లోన్లు, ఇతర కష్టాలు పడి ఆ స్థాయికి తీసుకొచ్చారు. మరి ఇన్ని సంవత్సరాలు అక్కడ ఉండి అన్ని రోగాలు ఇబ్బందులు పడుతున్నా కూడా ఉన్నారంటే వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్గా లేక ఆడు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఉండటానికి ఇల్లు, తినడానికి అంత ఆదాయం వచ్చే విధంగా, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చే విధంగా ఒక వృత్తి వాళ్ళకి, లేదా ఒక జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్ అవసరం లేదు, ఒక ఇన్కమ్ వచ్చేటువంటి సోర్స్ కనుక వాళ్ళకి కనుక ఏర్పాటు చేస్తానని కనుక గవర్నమెంట్ కనుక అష్యూరెన్స్ ఇచ్చి తగు చర్యలు చేపడితే సుందరీకరణ బాగా జరుగుతుంది, వాళ్ళు బాగుపడతారు. ఆ విధంగా చేయాలని ఆశిస్తున్నాం. అదేవిధంగా మరి మూసీ సుందరీకరణకి 150 కోట్ల దాకా ఖర్చు అవుతుంది, అవసరం ఉంది అని చెప్పి అంటున్నారు.
మరి అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తారని చెప్పేసి ఈటల గారు ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీకి 290 కోట్ల చెక్ ఇస్తే అది చెల్లకపోయిన చరిత్ర ఈ గవర్నమెంట్కి ఉంది. మరి 1,50,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు, ఎలా చేస్తారని చెప్పేసి దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ లేవనెత్తారు. దీనికి సంబంధించి నా యొక్క ముఖ్యమైన సజెషన్ అనుకోండి, రిక్వెస్ట్ కానీ ఏంటంటే, ఖాళీ చేసిన వెనువెంటనే ఏదైతే స్థలాలు డిమాలిష్ అయిన మెటీరియల్తో ఉన్నాయో ఆ డిమాలిష్ మెటీరియల్ పూర్తిగా తీసేసి గవర్నమెంట్ ఈ స్థలాన్ని మొత్తాన్ని పొజిషన్లోకి తీసుకొని ఒక క్యాచ్మెంట్ ఏరియాగా లాగా చేసి దానికి ఏదైనా బౌండరీ వాల్స్ ఏర్పాటు చేసి ముందు అక్కడ మూసీ సుందరీకరణలో భాగంగా వాటర్ అది కూడా చక్కగా వెళ్ళిపోయేటట్టు, నల్గొండ దాకా ఇబ్బంది లేకుండా ప్రవాహం ఉండేటట్టుగా కొంత మినిమం అమౌంట్ గ్రాంట్ చేస్తే అప్పుడు దానివల్ల వరదలు వచ్చినా కానీ ఇబ్బంది లేకుండా అయిపోతుంది. తదనంతరం 150 కోట్ల లేకపోతే 150 లక్షల కోట్లు అవసరమా, లేకపోతే ఎంత అవసరం అనేది చూసుకొని తగు ప్రణాళికలు రచించుకొని తర్వాత దాని యొక్క మిగతా కార్యక్రమం చేపట్టాల్సిన బాధ్యత అవసరం ఎంతైనా ఉందని నేను భావిస్తున్నాను.